సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా అమరావతి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 3 రాజధానుల అంశంపై వైసీపీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెట్టడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఒక అయోమయంలో పడవేసే విధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 3 రాజధానులని ఎన్నికల ముందు వెళ్తే ప్రజలందరూ కూడా మాడుపాడులు కొట్టి 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇంకా అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావట్లేదు. ఏదైతే అమరావతి రాజధానిగా కావాలని ప్రజలందరూ కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అమరావతి రాజధానిగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏదైతే మావిగన్ పేరు పెట్టాలని చాలా అసహ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా దాన్ని ఎంత వ్యతిరేకించారో మీ అందరికీ తెలుసు. సైబరాబాద్ పరిధిలోని దుండిగల్ మున్సిపల్ సర్కిల్ మల్లంపేటలో రహదారి సమస్యలపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్